కన్నడ ఇండస్ట్రీ ఇప్పుడు వివాదాల్లో చిక్కుందా? రోజుకో వివాదంలో కన్నడ ఇండస్ట్రీ మనకు కనిపిస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీలో కూడా ఒక గొడవ చెలరేగింది. అదేంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ వీళ్ళిద్దరూ మనకు తెలుసు. సూపర్ స్టార్స్ అని చెప్పొచ్చు కన్నడలో. అయితే ఇప్పుడు వీళ్ళింటి దగ్గర నుంచి కూడా ఒక గొడవ అనేది బయటికి రావడం జరిగింది. సో ఎందుకు కన్నడ ఇండస్ట్రీ ఈ మధ్య తరచుగా వివాదాల్లో పాల్గొంటుంది అంటే ఏం చెప్తారు? టైం అనుకోవాలి. ఎందుకంటే టైం బాగలేదు. ఎందుకంటే ఇది ఎక్కడ మొదలైందో మనం చెప్పలేము. ఇప్పుడు మన జనరేషన్ సంజన ఆ మధ్యన డ్రగ్స్ కేసులు బాగా కన్నడ ఇండస్ట్రీ హీరోయిన్లే చాలామంది సంజన అనే నటి బాగా గొడవలు ఇరుక్కుంది, అరెస్ట్ అవ్వడం ఇవన్నీ జరిగినాయి. అక్కడ మొదలు పెడితే ఇక్కడ తర్వాత ప్రేమ వ్యవహారాలు కొన్ని కంటిన్యూ అయినాయి. అది పవిత్ర లోకేష్ అండ్ పవిత్ర జయరామ్, టీవీ త్రినయని నటి, తర్వాత పవిత్ర గౌడ. ఈ పవిత్ర వ్యవహారం ఎట్లా ఉంటే లేటెస్ట్గా సప్తమి గౌడ ఆవిడ యువరాజ్ కుమార్ అంటే రాజ్ కుమార్ కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మనవడు యువరాజ్ కుమార్ ఫ్యామిలీ అంటే యువరాజ్ కుమార్ భార్య శ్రీదేవి కోర్టుకి ఎక్కింది. నన్ను అల్లరి చేస్తున్నారు వీళ్ళు శ్రీదేవి అని చెప్పి, నాకును యువరాజ్ కుమార్కి అక్రమ సంబంధం ఉందని నన్ను అల్లరి చేస్తున్నారని చెప్పి కోర్టుకి ఎక్కింది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో నడుస్తూ ఉన్నది. కోర్టు ఏముందంటే కేసు నడుస్తున్నప్పుడు మీరు మీడియాకి ఎక్కవద్దు, రద్దు చేసుకోవద్దు అని చెప్పి కోర్టు హెచ్చరించింది ఆవిడ్ని. అది విషయం అండి. అయితే సప్తమి గౌడ అంటే మనకి కాంతారాలో హీరోయిన్గా నటించినటువంటి ఒక హీరోయిన్ తనే అంటారా? ఆవిడే కాంతారాలో మంచి గుర్తింపు వచ్చింది. ఆ పోలీస్ పాత్రలో కనిపిస్తూ ఉంటుంది. అంతకుముందు చిన్న చిన్న సినిమాలు చేసినా కానీ కాంతారా మంచి హిట్ అయింది. ఆవిడే సప్తమి గౌడ. ఆవిడ యువరాజ్ కుమార్తో మరి ఏమైనా సినిమాలు చేసింది. యువరాజ్ కుమార్ ఏంటంటే నిర్మాత, నటుడు, ఇంకా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి అతనికి. ఎందుకంటే ఆ ఫ్యామిలీ అంతా సినిమా రంగంతోనే ముడిపడి ఉంది కాబట్టి ఆ ఫ్యామిలీ. ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవ వచ్చింది. యువరాజ్ కుమార్కి శ్రీదేవికి గొడవ. వాళ్ళేమో మాకు విడాకులు కావాలని కోర్టుకి ఎక్కించారు వాళ్ళు. ఆ శ్రీదేవి కోర్టుకి ఎక్కింది. వీళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉంది కాబట్టి నాకు విడాకులు ఇవ్వండి అని ఆవిడ అంటుంది. నన్ను అనవసరంగా అలర్ట్ చేస్తుందని చెప్పి సప్తమి గౌడ అంటుంది. ఇట్లా ఈ గొడవ నడుస్తుంది. ఇప్పుడు మొన్నటిదాకానేమో దర్శన్ విషయంలోనే మనం చూసాము. నిన్నటిదాకా దర్శన్ గురించి నిన్నటిగా ఈరోజు కూడా దర్శన్ విషయంలోనే గొడవ జరుగుతూ ఉంది. మరి ఆ దర్శన్ పవిత్ర గౌడల వ్యవహారం అట్లా ఉంటే దర్శన్కి లేటెస్ట్గా ఏంటంటే పాపం ఆయన విగ్గు కూడా తీసేశారట. ఈ కేసులో మరి వెంట్రుకలు కూడా చేయాలి, టెస్ట్ చేయడం కోసం, ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించడం కోసం ఉన్న జుట్టు విగ్గు పీకే బాబు నువ్వు అని చెప్పి పాపం పీకేశారంట. అదే పాపం ఆయన కష్టాలు ఆయన ఉన్నాడు. ఇట్లా చూసుకున్నప్పుడు మరి కన్నడ ఇండస్ట్రీకి కష్టాలు ఏంట్రా బాబు అనిపిస్తుంది. సాధారణంగా చూసుకుంటే కన్నడ ఇండస్ట్రీ మనకి కేజీఎఫ్ సినిమా వచ్చిన తర్వాత నుంచి బాగా అందరికీ పరిచయం అని చెప్పి చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఎన్నో రకాలైనటువంటి యొక్క ఇష్యూస్ వచ్చినా ఎప్పుడు కూడా బయటికి రాలేదు. అయితే కన్నడ ఇండస్ట్రీ ఇప్పుడు మంచి హిట్లు కొట్టడంతోనే దీంట్లో ఉన్నటువంటి ఇష్యూస్ కూడా ఇప్పుడు బయటపడుతున్నాయా అంటే ఏమంటారు? అంటే హిట్లకి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు కేజీఎఫ్ హిట్ అయింది, కాంతారా హిట్ అయింది, కాటేరా హిట్ అయింది. ఇప్పుడు కాటేరా నిన్నటిదాకా వార్తల్లోకి ఎక్కింది. దర్శన్ హీరో అందులో హీరో కాబట్టి. ఇప్పుడు కాంతారా మళ్ళీ వార్తలకు ఎక్కుతుంది. సప్తమి గౌడ అందులో ప్రముఖమైన పాత్ర పోషించింది కాబట్టి. అలా అనుకుంటే మళ్ళీ రేపొద్దున కేజీఎఫ్లోంచి ఎవరైనా బయటకు వస్తారా? వరుసగా ఇట్లాంటి కేసులు వస్తూ ఉన్నాయి. అది ఏంటంటే ఒక విధంగా ఆడవాళ్ళ వ్యవహారంలోనే ఇప్పుడు ఇది అవుతుంది. ఆ మధ్యన డ్రగ్స్ వ్యవహారం. మొత్తానికి కన్నడ ఇండస్ట్రీ మాత్రం ఒక కుదుపుతుంది. ఇలాంటి ఎలిగేషన్స్ అన్నీ ఇప్పుడు మీడియాలో నానుతుంది ఎవరంటే కన్నడ ఇండస్ట్రీ. అయితే నిన్నటిదాకా కావచ్చు, లేకపోతే ఇప్పుడు కూడా పవిత్ర గౌడ, ఇప్పుడు సప్తమి గౌడ. సో ఈ ఇష్యూస్ ఎలాగ స్వీకరిస్తున్నారు అనుకోవచ్చు కన్నడ ప్రజలు? మొన్న పవిత్ర గౌడ విషయంలోనే ఆ అమ్మాయికి ఆవిడకి అంతకుముందు సంజయ్ సింగ్ అని అంత పెళ్ళి అవ్వటం, ఒక ఖుషి గౌడ అనే కూతురు ఉండటం, దాని గురించి చర్చించుకుంటూ ఉన్నారు మీడియాలో. మొత్తం మీడియా అంతా దర్శన్తో నడిగిపోయింది. ఇప్పుడు దర్శన వ్యవహారం కొద్దిగా పక్కతో బట్టి ఇప్పుడు ఇదేంటంటే విడాకుల కేసు, పైగానేమో అక్రమ సంబంధం ఉందనే ఆరోపణలు. అది అక్రమ సంబంధం ఆరోపణలే చెప్పాలంటే. ఇప్పుడు దర్శన్కి పవిత్ర గౌడ మరి భార్య విజయలక్ష్మితో గొడవ అక్కడ. ఆ మధ్యలో రేణుకా స్వామిని ఆయన దూరటం, ఆయన చంపడంతో అదంతా పెద్ద తేనెతుట్టులా కదిలిపోయింది, కాకావికలైపోయింది. ఇప్పుడు తాజాగా ఏంటంటే సప్తమి గౌడ వ్యవహారం వచ్చింది. అది అంటే హీరోయిన్లు ప్రధానంగానే జరుగుతుంది. అది సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా అన్ని ఇండస్ట్రీస్లో ఉంటారు, హీరోయిన్లు ఉంటారు. అందరికీ అఫైర్స్ నడుస్తూనే ఉంటాయి. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. లవ్ అఫైర్లు, హీరోలతో లవ్ అఫైర్లు అనేది ఒక తెలుగు కన్నడ ఇండస్ట్రీ కాదు, తెలుగులోనూ ఉంది, తమిళంలోనూ అట్లాంటి టాక్స్ అయితే ఉంటాయి. కొంతమంది ఏంటంటే పెళ్లి దాకా వెళ్ళవు అవి. పెళ్లి దాకా వెళ్ళకుండానే మధ్యలోనే ఎవరో పెద్ద సర్ది చెప్పడము, సర్దు మణిగిపోవడం జరిగిపోతూ ఉంటుంది. కానీ వీధికి ఎక్కడం, రచ్చకెక్కడం అనేది ఈ మధ్యకాలం జరుగుతూ ఉంది. అది పవిత్ర లోకేష్ దగ్గర మొదలైంది.
ఆ పవిత్ర జయరాం దగ్గర మరీ ఇది అయిపోయింది. అక్కడ మన పవిత్ర గౌడతో వచ్చింది, ఇప్పుడు సప్తమి గౌడ దాకా వచ్చింది. ఇట్లా వరుస పెట్టి రచ్చకెక్కడం వల్ల ఇది మరింతగా ఇంకా రేపొద్దున ఇట్లాంటి కేసులు వస్తాయా అనే పరిస్థితిలో చర్చించుకునేలాగా దారితీసిన పరిస్థితి. అయితే ఇక్కడ శివరాజ్ కుమార్ కావచ్చు, లేదంటే పునీత్ రాజ్ కుమార్ కావచ్చు, వీళ్ళిద్దరి ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఇప్పుడు శివరాజ్ కుమార్ ఏమన్నా తలదూర్చి దీన్ని సద్దుమణించే అవకాశం ఏమైనా ఉందా అంటే ఏం చెప్తారు? అది ఇంత దాకా రాకుండా చూసుకుంటారండి. ఇప్పుడు రాజ్ కుమార్ ఫ్యామిలీలో ఇప్పుడు దాకా వాడు గౌరవప్రదమైన ఇది ఉంది. ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ అంటేనే కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో రాఘవేంద్ర రాజ్ కుమార్ కొడుకు యువరాజ్ కుమార్ అని చెప్తూ ఉంటారు. అంటే శివరాజ్ కుమారు, పునీత్ రాజ్ కుమారు, ఇట్లా వాళ్ళు ఎంతమంది కొడుకులో మనకు తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళ వారసుడి యువరాజ్ కుమార్. ఇతను హీరోగా చేసాడట. తర్వాత నోటెడ్ కాదు మనకి తెలుగు ఇండస్ట్రీకి. ఇప్పుడు అతని వ్యవహారం నడుస్తుంది. దర్శన వ్యవహారం కొద్ది పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు ఇతని మీద వ్యవహారం అంతా నడుస్తుంది. ఒకవేళ దాన్ని సైడ్ ట్రాక్ పట్టించడం కోసం దీని లైమ్ లైట్లు తెచ్చారో తెలియదు. మొత్తానికి చూసుకుంటే కన్నడలో ఇప్పుడు ఒక బ్యాడ్ టైం నడుస్తుందా అంటే ఏమంటారు? టైం అనేది మనం బ్యాడ్ టైమా గుడ్ టైమా అని చెప్పలేము. ఆ టైం అలా వచ్చిందంటే ఒక్కోసారి జరిగినప్పుడు ఏమవుతుంది, వరుస సంఘటనలు జరుగుతూ ఉంటాయి, ఒకే చోట నుంచి జరుగుతూ ఉంటాయి. అట్లా అనుకోవటమే దీన్ని కూడా మనం. సో మొత్తానికి దీన్ని ఫుల్ స్టాప్ పడుతుందా అంటే ఎప్పుడు పడవచ్చు అని అనుకోవచ్చు? ఎవరికాళ్ళు కామ్గా ఉంటే ఫుల్ స్టాప్ పడుతుందండి. సప్తమి గౌడనే దీనికి కెలికింది. నన్ను అల్లరి చేస్తున్నారని చెప్పి సప్తమి గౌడ, ఆ అమ్మాయికి పేరు వచ్చింది కాబట్టి నన్ను ఈ మన యువరాజ్ కుమార్ భార్య శ్రీదేవి అల్లరిపాలు చేస్తుంది అని చెప్పి కోర్టుకి ఎక్కింది. కోర్టు ఏముందంటే మీరు అల్లరి చేసుకోవద్దు, కేసు విచారణ ఉన్నప్పుడు మీరు కామ్గా ఉండండి అని చెప్పింది. అలా ఉంటే నడిచిపోతుంది. మళ్ళీ దీని పర్యవసానం ఇంకెక్కడ ఏ విధంగా దారి తీసిందనుకోండి, అది మరీ రచ్చవద్ది. చూద్దాం సార్. ఖచ్చితంగా కోర్టు చెప్పినటువంటిది కానీ, కోర్టు ఇచ్చిన ఆదేశాలను వీళ్ళిద్దరూ అనుసరించాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.